వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? అంటే జనరల్గా ఇప్పుడు ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఒకటి డయాబెటీస్, బీపీ ఇలాంటి ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం మేము. ఇప్పుడైతే బరువు చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవాలి. బరువు పెరగడం ఇదంతా ఏం డాక్టర్ గారు? దీనికోసం ఏమైనా డైట్లు, ఫాస్టింగ్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అట్లా ఏమైనా ఉంటాయా? అసలు బరువుని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? బేసికలీ బరువు పెరగడం అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిండే ప్రాబ్లమ్స్. మెజారిటీ ఆఫ్ ద టైమ్ జెనెటిక్ ఉంటుండే. ముందు వెయిట్ బరువు ఉండేవాళ్ళు యూజువలీ ఇంట్లో ఆ జెనెటిక్ డిఫెక్ట్ ఉండేవాళ్ళే బరువు ఉంటుంటారు. దాంతో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుండే అప్పుడు ఉండే జెనెటిక్ బేస్డ్ ఒబేసిటీ. ఇప్పుడు ఏంటంటే సెడెంటరీ లైఫ్ అండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిక్వైర్మెంట్ కింద ఎక్కువ తింటున్నాం. అదొకటి. సెకండ్, ద వే వీఆర్ లివింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటారు లివింగ్. ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది మనం తినే ఫుడ్, నిద్ర, స్ట్రెస్, ఈ మూడిట్లోనే ప్రాబ్లం. సో మూడు డిఫెండబుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. బట్ 80% ఆఫ్ సొసైటీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఫర్గెట్. అంటే రన్నింగ్ లైఫ్ అయిపోయింది. నోబడి దే స్లీప్ లెస్ అండ్ రన్ మోర్. దానివల్ల ఈ జబ్బులంతా వస్తున్నాయి మెయిన్. బరువు పెరిగితే జబ్బులు వస్తాయి కదా డాక్టర్ గారు? జబ్బుల వల్ల బరువు పెరుగుతామా? జబ్బుల వల్ల బరువు పెరిగింది అంటే కొందరే అండి. డయాబెటీస్ ఉండేవాళ్ళు ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ కెన్ బి ఏమంటారు వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ పెరగచ్చు కూడా. బట్ జబ్బుల వల్ల కాదు, బరువు పెరిగే దానివల్ల జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆల్ ఆర్గన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ వెయిట్. మీరు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎన్నో కేసులు చూసుంటారు. సో అంటే ఎవరైనా మనిషి సాధారణంగా ఒకలాంటి స్ట్రక్చర్ ఉన్నా పొట్ట మాత్రం ఒక గుప్పెడైనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అంత మేజర్ ఇష్యూ అయిపోయింది? సెంట్రల్ ఒబెసిటీ. ఇండియన్ సబ్ కాంటినెంట్స్, మీరు ఏషియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే దాంట్లో ఇవి మైనస్ చైనీస్ ప్యాటర్న్ అంటాం. చైనీస్లో తక్కువ, బికాస్ దే ఈట్ మోర్ ఫైబర్ ఫుడ్ అండ్ దే ఆర్ ఏమంటారు విగరస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. మన దాంట్లో ఏమంటే మనము వీఆర్ రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో మోర్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అంటే బెల్లీ అండ్ హిప్స్ అంటాం. మెజారిటీ ఆఫ్ ద మీరు అబ్జర్వ్ చేస్తే 99% ఆఫ్ పీపుల్కి పొట్ట పెరుగుతుంది లేదా హిప్స్ పెరుగుతాయి. సో ఇది ఈజియెస్ట్ ప్లేస్ ఫర్ డిపాజిషన్. అంటే వేరే ఎక్కడైనా డిపాజిట్ చేసేది కష్టం, బికాస్ మజిల్స్ బల్క్ ఎక్కువ ఉంటుంది. అబ్డామిన్లో మజిల్ బల్క్ తక్కువ, స్ట్రెచబుల్ క్యారెక్టర్ ఉంటుంది స్కిన్ది. సో ఈజీ టు డిపాజిట్. స్కిన్ కిందే కాదు ఫ్యాట్, మిసెంట్రిక్ ఫ్యాట్ అంటాం. ఇంటెస్టైన్ చుట్టుపక్కన మనకు మిసెంట్రిక్ లేయర్ ఏముంటుందో ఆ దాంట్లో ఫ్యాట్ డిపాజిషన్. దీనివల్లనే డిసీజెస్ వచ్చేది. బేసికలీ మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ వల్ల డిసీజెస్ చాలా తక్కువ. మిసెంట్రిక్ ఫ్యాట్ అంటే ఏమంటాం, విజరల్ ఫ్యాట్ అంటాం. ఆ విజరల్ ఫ్యాట్ మన చాలా ఎక్కువ. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కార్బోహైడ్రేట్ ఈటర్స్. స్వీట్స్ పొద్దున్నే లేస్తున్నట్లే ఛాయ్తో స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్తో ఒక స్వీట్, లంచ్తో లేదా డిన్నర్తో కంపల్సరీ ఎవ్రీబడి ఎండ్స్ విత్ స్వీట్ ఆర్ రైస్. సో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నైట్ పడుకున్న తర్వాత కూడా, పడుకునేటప్పుడు కూడా ఒక స్వీట్ తిని పడుకునే అలవాటు ఉంటుంది. ఆర్ సమ్ జ్యూస్ ఏదైనా తీసుకుని పడుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి వీఆర్ ఆల్ విజరల్ ఫ్యాట్ డిపాజిటర్స్ అంటాం. ఇక్కడ పొట్ట పెద్దదిగా ఉంటే జనరల్గా అది గ్యాస్ పొట్ట లేదంటే మీరు అన్నట్లు ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అని మనకి ఎలా ఈజీగా తెలిసిపోతుంది అండి. ఒబీస్ ఉండేవాళ్ళు తెలిసిపోతుంది. గ్యాస్ పొట్ట అనేవాళ్ళు యూజువలీ మార్జినల్ డిస్టెన్షన్ ఉంటుంది. దే విల్ హ్యావ్ డిస్కంఫర్ట్. డెఫినెట్గా వాళ్ళకి గ్యాస్ డిస్టెన్షన్ ఉండే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది. తినలేకపోతారు, తేపులు ఎక్కువ వస్తాయి. దే విల్ ఫీల్ దట్ ఏదో ఒకటి జరుగుతా ఉంది పట్ల. ఒబేసిటీ ఉండే వాళ్ళకి దే విల్ బి వెరీ హ్యాపీ పీపుల్. ఇప్పుడు బరువు ఎక్కువగా ఉన్నాను డాక్టర్ గారు, లేదంటే బెల్లీ ఫ్యాటే ఉంది అన్నప్పుడు ఏదైనా డైట్లు చేసి తగ్గించుకోవాలా, లేదంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? ఎందుకంటే డాక్టర్ ఇది మన ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ ఫుడ్ రిలేటెడ్, డయట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూ చేంజ్ యువర్ డయట్. ఓకే, ఫర్ దట్ యూ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్. ఇది మనకు పూర్వకాలంలో చెప్తున్నది ఏంటంటే, ఒకసారి తినేవాడు యోగి అంటారు సింగిల్ మీల్తో, 2 సార్లు తినేవాడు భోగి, 3వ సారి తినేవాడు రోగి అంటారు.
సో వై యూ డోంట్ యూ కట్ ఇట్ డౌన్ టు 2 meals? దాన్ని ఏమంటారు, టైమింగ్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ వాట్ యూ ఈట్. ఇవి రెండు చేస్తే 100% వెయిట్ కెన్ బి కంట్రోల్డ్ వితౌట్ ఎనీబడీస్ అడ్వైస్. నాకేం కావాలంటే, నా బాడీకి ఏం కావాలంటే నాకు తెలిసే తప్ప హౌ కెన్ సంబడి సిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ. నేను ఎట్లా చెప్తానండి మీరేం తినాలంటే? యూ చూస్ వాట్ యూ వాంట్, బట్ గెట్ రీడ్ ఆఫ్ వైట్ కలర్డ్ ఐటమ్స్, వైట్ రైస్, వైట్ సాల్ట్, ఇంకా ఇది షుగర్, మైదా, వైట్ ఉండే గెట్ రిడ్ ఆఫ్. దే ఆర్ ఆల్ కార్బోహైడ్రేట్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూసెన్స్ డిసీజెస్ హ్యూమన్ ఆర్ ఫేసింగ్. ఇప్పుడు వైట్లోకి, ఆ వైట్ ఫుడ్స్లోకి మిల్క్ కూడా వచ్చి చేరిందేమో డాక్టర్ గారు. మిల్క్ ఐ డోంట్ థింక్, నోబడి డ్రింక్స్ మిల్క్ లీటర్ ఎవరు తాగరు. మ్యాక్సిమం అంటే గ్లాస్ ఆఫ్ 200 ml మిల్క్ తాగుతారండి. సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ మోర్ మిల్క్. అది మిల్క్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. న్యాచురల్ అవైలబుల్, న్యాచురల్. మనం తింటుండే ఫుడ్ పాలిష్డ్ ఫుడ్, పాలిష్డ్ రైస్. వీఆర్ నాట్ ఈటింగ్ యాజ్ ఇట్ ఈస్. పొలాల్లో పండింది దంపుడు బియ్యం మనం తింటలేదు. దోస్ డేస్ హ్యావ్ గాన్. సో మీరు మిల్లెట్సే కానీ, మిల్లెట్స్ని యూ కెనాట్ మాడిఫై ఇట్. మిల్లెట్స్ని అలాగే తినాలి. అవును. సో కాబట్టి మీరు రైస్ని ఎంతైనా మాడిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో మనము వీ పే ఫర్ ఇట్. రైస్ మాడిఫై చేస్తూ ప్రిజర్వేటివ్ యాడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ డిసీజెస్ ఆర్ గ్యారంటీడ్. మరి రైస్ తినకపోతే అసలు ఏం తినాలి? మన పూర్వీకుల నుంచి రైస్ తింటూ వచ్చాం కదా అనేది చాలా మంది చెప్తూ ఉన్న మాట. లేదండి, రైస్ తినేవాళ్ళు అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేనే. మా ఫ్యామిలీలో ఫస్ట్ రైస్ ఈటర్ నేనే. మా ఇంట్లో ఇప్పుడు చెప్తారు కదా, నువ్వేరా ఫస్ట్ ఇంట్లో తినింది రైస్. మన ఇంట్లో ఇవే మిల్లెట్సే, రాగులు, రొట్టెలు, చపాతీలు కూడా లేదు. అది తప్ప రైస్ అనేది లేదు. రైస్ పండినను సేల్ ఇట్ అట్లా ఇంట్లో తింటుండలే. ఇట్ స్టార్టెడ్ ఓవర్ టైం. ఏమంటారు, ఈజీ టు కుక్, ఈజీ టు డైజెస్ట్. సో ఎందుకంటే మీరు రైస్ తినేవాళ్ళు ఎవరైనా చూడండి, దే కీప్ ఈటింగ్. యూ కాంట్ స్టాప్ రైస్ తినేవాళ్ళు. వన్స్ యూ కట్ రైస్, షిఫ్ట్ టు మిల్లెట్సా, లేదా యూ గో టు జోవార్ రోటీ ఇలాంటివి. ఆర్ మనము ఎస్పెషలీ అర్బనైజ్డ్ పీపుల్లో నన్ ఆఫ్ అస్ రిక్వైర్ మోర్ దెన్ 1000 kcal అండి. ఎందుకు అవసరం ఏముంది? పని చేయము, ఫిజికల్ యాక్టివిటీ జీరో. కూర్చొని పని చేయడానికి నీకు 1000 calories కింద ఎందుకు అవసరం? సో ఈట్ దట్ మచ్. ఆబ్వియస్లీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, హెల్తీగా ఉంటారు. జనరల్గా అంటే ఇప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి డాక్టర్ గారు, చూస్తూ దాన్ని తినలేకపోవడం, దానివల్ల స్ట్రెస్ పెరగడం, మళ్ళీ దాన్ని అన్నట్లు మళ్ళీ మీ దగ్గర రావాల్సి వస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందని. మీరు వర్డ్ యూజ్ చేస్తారు క్రేవింగ్ అంటే. క్రేవింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కార్బోహైడ్రేట్స్. మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఫైబర్ ఫుడ్ తీసుకోండి, నో వే యూ కెన్ ఈట్ మోర్ దెన్ పోర్షన్. మీరు రైస్, మన అందరూ ఆలోచనలు ఏమంటే బ్రెయిన్ రిక్వైర్స్ గ్లూకోజ్ అంటేనే. మన రాంగ్ కాన్సెప్ట్ అది. బ్రెయిన్కి మనం గ్లూకోజ్ ఎక్కువ సప్లై చేసినట్లల్లా ఇట్ విల్ క్రేవ్ ఫర్ మోర్, బికాస్ గ్లూకోజ్ ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతుంది. గ్లూకోజ్ విల్ నెవర్ స్టే యాజ్ గ్లూకోజ్, ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్. సో బ్రెయిన్ విల్ ఆస్క్ ఫర్, అరే అయిపోయింది తిను అంటని. వేరాజ్ ఇఫ్ యూ టీచ్ బ్రెయిన్ టు యూజ్ యువర్ ఓన్ ఫ్యాట్, ఇట్ విల్ సప్లై కంటిన్యూటీ ఉంటుంది. సో బ్రెయిన్ విల్ నాట్ గెట్ యూజ్ టు ఏమంటారు తినాలేంటి అనిపించదు. 100% 1 week డౌన్ ద లైన్, ఒకే ఒక వారం షుగర్స్ ఇవన్నీ జీరో చేసిన వాళ్ళు, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఈటింగ్ పోర్షన్స్. కొంచెం తింటారు, దే విల్ బి వెరీ హ్యాపీ. వెయిట్ లాస్ గ్యారంటీడ్. ఎప్పుడో ఒబేసే ఉండే 100% వెయిట్ లాస్. ఇట్స్ నో బడీ ఎక్స్పెక్ట్ వెయిట్ లాస్ అంటే 1 monthలో నేను 10-20 kilos తగ్గాలి. యూ టార్గెట్ ఫర్ ఎ ఇయర్. 1 year టు పీపుల్ యూజ్. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ క్రియేటెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవర్ ఓన్ వేదాస్లో ఇచ్చిండే ఇది. 2 meals తినండి. ఈట్ వెన్ సన్ ఈస్ అవుట్ అండ్ బిఫోర్ సన్ సెట్స్. జైనిజంలో దే డోంట్ ఈట్ బిఫోర్ సన్ రైజ్. చీకటి అయ్యాక సూర్యోదయం ముందు తినరు, ఎక్సెప్ట్ వాటర్. సో అది పాటిస్తే ఏమవుతుంది? పీపుల్, సంబడి హెస్ గాట్ ఎ నోబెల్ ఇది. He researched what Vedas have done and he applied it to some few people. అలాంటి డైట్ చేస్తే మీకు డెట్రిమెంటల్ ఉంటుంది, బికాస్ టూ మచ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
మనం దీన్నే పోర్షన్స్లో తినాలి. టైం ఇట్. నేను పొద్దున్న 8 o'clock తింటా, ఈవినింగ్ 6 o'clock లోపల తినేస్తా. ఈ మధ్యలో వాట్ ఎవర్ ఫిల్లింగ్ ఇది ఉంటుందో ఫైబర్ యాడ్ చేయండి. 200% పీపుల్ విల్ బి 100% హెల్దీ. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. పొద్దున్నే లేగానే ఇడ్లీ దోశ ఇలాంటివి నాట్ అడ్వైజబుల్. హ్యావ్ ప్రోటీన్ ఆర్ ఫైబర్. బికాస్ నో బడీ లేస్తున్నట్లే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఫీల్ హంగ్రీ. నాకు తెలిసినట్టు నో బడీ విల్ ఫీల్ హంగ్రీ. ద మొమెంట్ యూ యూట్ ద ట్రిగర్ స్టార్ట్స్. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీరు చేయకపోతే ఈవినింగ్ వరకు ఉండండి. 99% ఆఫ్ పీపుల్ డోంట్ కంప్లైన్. ఎనీబడి హూ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ విల్ ఫీల్ లైక్ ఈటింగ్ లంచ్. అండ్ ఇఫ్ యూ యాడ్ గ్లూకోజ్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ దాంట్లో 100% మీకు నైట్ తినాలనిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్కి వచ్చేసేయాలి. అది వెరీ వెల్ రిటర్న్ ఇన్ అవర్ ఋగ్వేదాస్లో ఏదో దీంట్లో రాసిండేదే. మనం ఇప్పుడు దాన్ని మాడిఫై చేసుకుంటూ వెస్టర్నైజేషన్ అవుతున్నాం. సో ఆబ్వియస్లీ వెస్టర్న్ డిసీజెస్ వచ్చేసాయి. నౌ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నౌ వీఆర్ ఇన్ టు ద ఎరా ఏమంటారు ఫాస్ట్ ఫుడ్. క్విక్ 5 minutesలో మీకు రెడీ చేసి పెడతాడు. నో బడీ నోస్ వాట్ ఇట్ కంటైన్స్. అన్నీ ఏమంటారు ఆల్ దీస్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్సినోజన్స్. మీరు వద్దన్నా ఐ ఈట్ ఓన్లీ ఫ్రెష్ బర్గర్ అంటారు, ఐ ఈట్ ఓన్లీ ఫ్రెష్ చికెన్ అంటారు. ఇట్ ఇస్ నాట్ గుడ్. ఈ మేయోనీస్ ఇవన్నీ మిక్స్ చేస్తే తింటారు కదండి. అబ్సల్యూట్లీ నాట్ అడ్వైజబుల్. చీజ్ అనేది ఇట్ ఈస్ కమ్ నవ్ డేస్. మనం బటర్ వాడేది మానేసాము. ఇంట్లో మనం తయారు చేసుకుని నెయ్యి కానీ వెన్న కానీ వాడేది మానేసాం. బికాస్ దే ఆర్ బెటర్ ఆయిల్స్, ఫ్యాట్స్ దాన్ ఎనీ అదర్ ఆయిల్ విచ్ యూ ఆర్ టేకింగ్ నౌ. పాతకాలంలో ఇంట్లో అంతా చాలా మంది ఐదర్ దే యూస్ టు యూజ్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఊర్లో నెయ్యి వేస్తుంటారు. మెజారిటీ ఆఫ్ ద టైం పోపు కేసి నెయ్యి వేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడుంది? కంటామినేటెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్. చీజ్ కానీ బటర్ కానీ అసలు మంచిది కాదు. అబ్సల్యూట్లీ మంచిది కాదు. హోమ్ మేడ్ బటర్ మీరు ఇంట్లో చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ హెస్ గట్ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ డేంజరస్. పాలీఅన్సాచురేటెడ్ మిక్స్డ్ ఉంటాయి. సో దట్ యువర్ ఆర్గన్స్ విల్ రికగ్నైజ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ అంటే దాంట్లో. ఇప్పుడు ఈ నెయ్యి అనేది గట్ హెల్త్ కూడా మంచిదేనా డాక్టర్ గారు? ఓవరాల్ హెల్త్కి ఇట్ ఈస్ ది బెస్ట్ అవైలబుల్. అంటే మీరు ఇంట్లో చేసుకుంటే బెటర్. డోంట్ బై ఇట్. A2 B2 కౌగి అంటే ఏదో వస్తాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావ్ సమ్ చేంజెస్ ఇన్ దర్ న్యాచురల్. అది ఇంట్లో పాలు తెచ్చుకోండి, ప్రిపేర్ చేసుకోండి, నెయ్యి చేసుకుంటే దానికన్నా బెస్ట్ లేదు. డాక్టర్ గారు ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చి ఏం అడుగుతున్నారు గట్ హెల్త్ కోసము? చాలా అవేర్నెస్ వచ్చిందిగా గట్ హెల్త్ అంటే. గట్ హెల్త్ అనేది బేసికలీ ఏమంటారు వాట్ యూ ఫీడ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ గట్స్. ఇది వై గట్ హెల్త్ అంటే చాలా మంది ఏమంటారు గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటే కొత్తగా వచ్చేస్తా ఉంది. బేసిక్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బాడీ హ్యాస్ 2 brains. వన్ ఈస్ గట్ రిలేటెడ్ బ్రెయిన్. గట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ బ్రెయిన్, ఇట్స్ ఓన్ బ్రెయిన్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఇట్ డజంట్ లిజన్ టు ఎనీబడి అండ్ ఓన్లీ థింగ్ మాడ్యులేటెడ్ బై ది బ్రెయిన్ విచ్ ఈస్ ఇన్ ద స్కల్. సో దీంట్లో మనం ఏం తీసుకుంటామో దాని డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అంటే దిస్ మైండ్ గెట్స్ అఫెక్టెడ్. సో దీంట్లో ఫైట్లో ఏం చేస్తుంది దిస్ విల్ గెట్ డిస్కనెక్టెడ్. మాడ్యులేటర్ ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ మోడరేటర్ లేదంటే ఎవడెవడో ఏమేమి మాట్లాడుతున్నా అర్థం కాదు. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వాలి మనం. నువ్వు ఈ టాపిక్ మాడవు, ఈ టాపిక్ మాడవు. సో అలా మాడ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ మాడ్యులేటర్ పోయింది అనుకోండి, పీపుల్ ఈట్ ర్యాండమ్లీ. సో ఇన్వేరియబుల్లీ యూ ట్రబుల్ యువర్ గట్. ఇట్లా అండి డాక్టర్ గారు, ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తే మనం చూస్తే రకరకాల ఐటమ్స్. సో ఐటమ్స్ అంటే ఓకే, మన ఇండియన్ చేసుకునే వాళ్ళంతా ఓకే, కానీ ఏదో ఇటాలియన్ అంటారు, ఏదో జపనీస్ అంటారు, జర్మనీ ఫుడ్ అంటారు, ఇట్లా రకరకాల ఫుడ్స్ చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అన్ని తింటే ఒకటేసారి అసలు ఏమవుతుంది డాక్టర్ గారు? అసలు మన పొట్టకి మనం ఎంత బరువు ఇచ్చినట్లు? అసలు బరువు ఇచ్చేదే కాదు. బేసిక్గా మనము కాన్సెప్ట్ ఆఫ్ ఈటింగ్ అంటే రేపు దొరుకుతుందో లేదో అంటే తింటారు. ఫస్ట్ పాయింట్ ఈజ్ దట్ టుమారో మళ్ళీ ఎప్పుడు పార్టీ వస్తుందో దొరుకుతుందో లేదో అంటే ఎవ్రీథింగ్ దే విల్ ఈట్. యూ కాంట్ ఓవర్లోడ్
ఎనీథింగ్ ఏ బరువు అయినా మోసుకొని పోతా ఉంటే ఒక లెవెల్ వరకు మనము వెళ్ళొచ్చు, దాని తర్వాత ఆ బరువు ఎఫెక్ట్ ఫీల్ రకరకాల ఫుడ్స్ కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కదా అక్కడ. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏమంటారు ఫార్ములేటెడ్ ఫుడ్స్, నాట్ న్యాచురల్ ఫుడ్స్. అవును. అన్నం సాంబార్ కాదు, లేదా ఇది కాదు, వెరైటీ ఆఫ్ మిక్స్చర్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు విచ్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ సెల్యులర్ లెవెల్. మనము స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఏది ఫంక్షన్ చేయాలో ఆ సెల్స్ని సప్రెస్ చేసే ఫుడ్ ఉంటుంది. ఆ సప్రెస్ అయింది అనుకోండి, మీరు తినిందంతా వేస్ట్గా కొలంలోకి వెళ్తుంది, డయేరియా కావచ్చు, లేదా ఓవర్లోడ్ అయింది ఏంటంటే లివర్లో ఫ్యాటీ లివర్ కావచ్చు. అలాగే ప్యాంక్రియాస్లో ఇప్పుడు నవేడేస్ డిపాజిషన్ ఆఫ్ ప్యాంక్రియాస్లో ఫ్యాట్ డిపాజిషన్ అయిందంటే పని చేయదు. అవును. సో ఎవ్రీ ఆర్గన్ ఈజ్ అఫెక్టెడ్ బై అన్యాచురల్ ఫ్యాట్ డిపాజిషన్. అల్టిమేట్లీ ఇట్ కమ్ డౌన్ టు ఏమంటారు, యు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఏమంటారు ప్రెషర్ ఆన్ యువర్ ఆర్గన్స్ ఇండైరెక్ట్లీ. మనకు ఇంటెస్టైన్ వాల్ ఉంటుంది, చుట్టుపక్కల ఫ్యాట్ తక్కువ ఉంది ఏంటంటే బ్లడ్ సప్లై ఈజీ ఉంటుంది, దాన్ని ఫిల్టర్ చేసే వాట్ ఎవర్ లింఫాటిక్ సిస్టమ్ అంటే బాగా పనిచేస్తుంది. ఫ్యాట్ ఎక్కువ ఇదైంది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఏమంటారు సంబడి ఆల్వేస్ హోల్డింగ్ యువర్ హెడ్ని పట్టుకుని, ఎవరో పట్టుకుని తల మీద కూర్చోబెట్టినట్ల దే స్టాప్ వర్కింగ్. ఏది కరెక్ట్గా పని చేయాలో అది ఆపేస్తుంది. ఇప్పుడు ఈచ్ ఫుడ్ పైప్ దే ఒక వై గాడ్ హ్యాస్ డిజైన్డ్ 36 centimeters or 40 centimeters ఫుడ్ పైప్. నోబడి నోస్ దిస్. తింటాము డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్ళిపోవచ్చు కదా. మనము ఫస్ట్ వీ చూ ద ఫుడ్, సలైవా మిక్స్ అవుతుంది, డైజెషన్ స్టార్ట్స్ ఇన్ యువర్ మౌత్ ఇట్ సెల్ఫ్. క్యారీ అయ్యేటప్పుడు మిక్స్చర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అదైన తర్వాత మనం ఏ వాల్ ప్రిపేర్ చేయాలంటే సిమెంట్ మిక్సింగ్ లాగా స్టమక్ ఈజ్ ఎ మిక్స్చర్, ఇట్ గ్రైండ్స్ ఎవ్రీథింగ్. దాంట్లో యాసిడ్ ఉంటుంది, యాసిడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డైజెషన్. సెల్స్లో పెప్సిన్ అంటూ ఉంటుంది, ఆ సెల్స్ డిజైన్డ్ ఓన్లీ టు ప్రొడ్యూస్ పెప్సిన్ టు డైజెస్ట్ ప్రోటీన్. సో ఇవి లేకున్నట్లా మనము సడన్గా ఒక గోళీ వేసేసుకుంటాం, పార్టీకి వెళ్తున్నాం అంటే గోళీ వేసేసుకుంటాం, అసిడిటీ గోళీ వేసేసుకుందాము, గ్యాస్ గోళీ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఉంటుంది. సో యూ హ్యావ్ సప్రెస్డ్ యువర్ డయట్ ఈజ్ గోయింగ్ టు బి ఏమంటారు వన్స్ ఇట్ క్రాసెస్ స్టమక్ పార్షియలీ డైజెస్ట్ ఉంటే ఓన్లీ ఫ్యాట్స్ విల్ గెట్ అబ్జర్వ్డ్. ఇంకా ఏంటంటే మేము ఏం చేస్తాము, అక్కడ డైజెస్ట్ అవ్వదేమోనని ఒక సోడా తాగుతాము, కూల్ డ్రింక్ తాగుతాము, స్ప్రైట్ అలాంటివి ఏమంటారు ఏరేటెడ్ డ్రింక్స్. ఏరేటెడ్ డ్రింక్స్ సోడా అంటే ఎస్పెషలీ సోడియం, ఇట్ ఈస్ నథింగ్ బట్ సాల్ట్. మనం సోడా వాడేది సోడియం రిచ్. ఇది తీసుకున్నప్పుడు మనకు బాడీలో సోడియం లెవెల్స్ పెరిగినాయి ఏంటంటే ఆర్గన్ డ్యామేజెస్ ఇన్నెవిటబుల్. అందరూ అది నెగటివ్, అది ఈనో తాగుతారు, ఇట్ ఈస్ ఎ సోడా. అవును, ఈనో ఈజ్ నథింగ్ బట్ సోడా. రిలీఫ్ వస్తుంది డాక్టర్ గారు, రిలీఫ్ వస్తుందండి. బేసికలీ ఇట్ ఫంక్షన్స్ ఇన్ సచ్ ఏ వే దట్ స్టమక్ని కెపాసిటీ పెంచుతుంది, యూ ఫీల్ బెటర్. సన్నగా చేయదు, సడన్గా బ్లోట్ అయినప్పుడు మీకు స్టమక్ 1 millimeter స్ట్రెచ్ అయింది ఏంటంటే యూ ఫీల్ కంఫర్టబుల్. ఫుడ్ తిన్నప్పుడు అంతే, ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్ కాంట్రాక్టింగ్, అప్పుడు మీ యూ ఫీల్ ఏదో జరుగుతూ ఉండి అన్నట్టు. సో ఇవన్నీ డెట్రిమెంటల్ హ్యాబిట్స్. ఓవర్ టైమ్ స్టమక్ విల్ నాట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. స్టమక్ ఎట్లా ఉండాలంటే మోర్ ఫైబర్ ఫుడ్ ఉండాలి, సో దట్ ఇట్ ఈజీలీ ఫంక్షన్స్, స్టిములస్ ఉంటుంది. ప్రోటీన్ ఉంది ఏంటంటే ఇది, ఫ్యాట్ ఉంది అంటే అసలు పని చేయదు. ఫ్యాట్ ఉంటే అసలు ఏమంటారు స్లోగా డైజెస్ట్ చేస్తుంది. ఈజీ టు డైజెస్ట్ అంటే కార్బోహైడ్రేట్స్. మీరు షుగర్ ఐటమ్స్ తీసుకోండి, 1/2 hour తర్వాత ఖాళీ అయిపోతుంది, ఆకలి పెరుగుతుంది. యూ ఈట్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్, యువర్ అపెటైట్ విల్ నాట్ బి దేర్ ఫర్ 8 to 12 hours. సో దట్ ఇస్ వై present recommendation is eat more proteins, add fiber, cut down fats and sugars. ఓకే. అసలు మీట్ అయితే అసలు తినకూడదా డాక్టర్ గారు? నాన్ వెజ్ అయితే మీట్ తినదు. మీట్ అందరిది రాంగ్ కాన్సెప్ట్, అంటే నాన్ వెజ్ అంటే ఫ్యాట్ అనుకుంటారు. ఇట్ ఈస్ ప్రోటీన్, ఇట్స్ ద బెస్ట్ ప్రోటీన్ యాక్చువల్లీ. ఓకే. అందరూ అనుకునేది ప్లాంట్ ప్రోటీన్, ఈ ప్రోటీన్ చాలా తేడా ఉంటుంది. ఎస్, ప్లాంట్ ప్రోటీన్స్లో ఇదండి, దిస్ ఈజ్ ది రిచెస్ట్ ఏమంటారు అమినో ఆసిడ్స్ ఉండేది మన అనిమల్ ప్రోటీన్. దాంట్లో బెస్ట్ ఈజ్ చికెన్ అంటారు. రెడ్ మీట్ తీసుకోకూడదు, రెడ్ మీట్ ఈజ్ డేంజర్, రెడ్ మీట్ హ్యాస్ మోర్ ఫ్యాట్. సో కాబట్టి చికెన్ తినొద్దు ఇవంతా అంటని ఎక్కడా లేదు. యూ కెన్ ఈట్ ఎవ్రీ డే, బట్ ఇన్ పోర్షన్స్ అంటాం. ఇఫ్ యూ ఈట్ దట్, అవాయిడ్ షుగర్స్,
యువర్ టమ్మీ విల్ అక్సెప్ట్ 4 or 5 pieces ఆఫ్ చికెన్. అది అయిన తర్వాత యూ ఫీల్ ఫుల్, బికాస్ స్టమక్ కాంట్రాక్ట్ ఉంటుంది. మీరు రైస్ ఐటమ్స్, షుగర్ ఐటమ్స్ ఇవి తినుకున్నారంటే స్టమక్ డైలైట్ అయితే పోతుంది. యూ కీప్ ఫీలింగ్, ఎంతనా నింపండి రైస్తో, ఇట్ విల్ కీప్ ఫీలింగ్, బలూన్ లాగా ఇది అయిపోతుంది. ప్రోటీన్స్కి ఇట్ వోంట్ అకామిడేట్ మోర్. స్టమక్ స్మాల్ సైజ్ ఉంటుంది, ఇట్ విల్ సే ఐఎమ్ ఫుల్, డోంట్ ఈట్, బికాస్ ఇట్ విల్ టేక్ అనదర్ 3 to 4 hours టు డైజెస్ట్. స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో ఈట్ మోర్ ప్రోటీన్స్, మోర్ ఫైబర్, లెస్ కార్బోహైడ్రేట్, లెస్ ఫ్యాట్. అది కాన్సెప్ట్. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే చాలామందికి కూడా ఇప్పుడు నా పొట్టలో మంట వస్తుంది, సో ఒక ప్రోబయోటిక్ తీసుకుందాము, హ్యాపీగా అనిపిస్తుంది, నాకు అదంతా మంచిగా ఉన్నట్లు, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని అసలు మాకే ఒక ఐడియా వచ్చేసింది కూడా మందుల గురించి. ప్రోబయోటిక్ కాన్సెప్ట్ ఎవడిచ్చాడండి? బేసికలీ ఏమంటారు, డ్రగ్ మాఫియా. అది ప్రోబయోటిక్స్ మీరు ఎలా మనం తీసుకున్న ప్రోబయోటిక్స్ హౌ కెన్ దే క్రాస్ టు సర్టన్ ఎక్స్టెంట్ అన్లెస్ యువర్ యాసిడిటీ ఈజ్ సప్రెస్డ్, బ్యాక్టీరియా విల్ గెట్ కిల్డ్ ఇన్ నో టైమ్ ఎక్సెప్ట్ పెథోజెనిక్ బ్యాక్టీరియా. సో మనకు బెస్ట్ ప్రోబయోటిక్ అంటే ఇంట్లో చేసుకునే కర్డ్ అండి, పుల్లగా ఉండే కర్డ్. దట్ ఈస్ ద బెస్ట్ ప్రోబయోటిక్. పుల్లగా ఉండే కర్డ్, అంతేగాని ఫ్రిడ్జ్లో పెడతారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టే దాంట్లో మీకు ఉపయోగం ఉండదు. ఫ్రిడ్జ్ లో పెడితే గుడ్ బ్యాక్టీరియా ఉండదు. గుడ్ బ్యాక్టీరియా ఉండదు, ఎందుకు -degrees లో ఉంటాయి కదా. 2 degrees టెంపరేచర్ అనుకోండి, దే వోంట్ సర్వైవ్. అప్పుడు అది పెరుగులాగా మనం కన్సిడర్ పెరుగులాగా అది యూ విల్ ఏమంటారు దాన్ని గ్రీక్ యోగర్ట్ అంటాం. ఇట్ విల్ బికమ్ హార్డ్ యోగర్ట్ పెరుగు. మీరు పెరుగు ఎప్పుడునో బయటే పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ న్యాచురల్ ప్రోబయోటిక్స్ అక్కడే వస్తాయి. ఇప్పుడు ప్రోబయోటిక్స్ అని యోగట్లు అవన్నీ దొరుకుతున్నాయి కదా డాక్టర్ గారు, రకరకాల ఫ్లేవర్స్ లో. అవన్నీ బేసికలీ ఇట్స్ సెల్లింగ్ మోడల్. దే ఆర్ నాట్ ప్రోబయోటిక్స్. హౌ కెన్ దే బి ప్రోబయోటిక్స్? దే వోంట్ సర్వైవ్ ఆఫ్టర్ సమ్ టెంపరేచర్ అండి. గుడ్ బ్యాక్టీరియాస్ వోంట్ సర్వైవ్. సో బెస్ట్ ఈస్ మీ ఇంట్లో పెరుగు మజ్జిగ చేసుకొని తాగండి, దానికి నా బెస్ట్. ఇప్పుడు లూజ్ మోషన్స్ అయితే మజ్జిగ పెరుగు తాగిన వాళ్ళకి 1 day ఆగిపోతుందండి. ఇట్ ఈస్ ప్రోబయోటిక్స్. పెరుగు మెంతులు వేసుకొని తింటాం డాక్టర్ గారు. అవన్నీ న్యాచురల్. మెంతులను ఎక్కువ తీసుకోవాలి కదా, ఒకరిని వేసుకుంటే ఇట్ విల్ క్రియేట్ సార్నెస్ వచ్చేస్తుంది. సో కాబట్టి నేను అనేది నా బిలీఫ్ అది. ఒక గ్యాస్ట్రాంటరాలజిస్ట్గా సైంటిఫిక్గా మాట్లాడాలంటే ఇట్స్ ఆల్ డ్రివెన్ బై డ్రగ్ కంపెనీస్. బట్ స్టిల్ ఏమవుతుంది ఏంటంటే దెర్ ఈజ్ సమ్ రోల్ ఫర్ అసోసియేటెడ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కొన్ని, బికాస్ యువర్ యాసిడ్ ఈజ్ సప్రెస్డ్. ఇవి కాంబినేషన్ థెరపీలో హెల్ప్ అవుతాయి తప్ప హెల్త్ కోసం అంటే ప్రోబయోటిక్స్ న్యూసెన్స్. ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, అంటే కొందరికి యాంటీబయాటిక్స్ రాసినప్పుడు ప్రోబయోటిక్ కూడా రాస్తున్నారు, చాలా మందికి రాస్తారు. హెల్త్ పాడు చేస్తుందని. పాడు చేసేది అంటే యాంటీబయాటిక్స్ వర్క్ మెయిన్లీ ఆన్ పెథోజెనిక్ ఆర్గానిజమ్స్. యాంటీబయాటిక్స్ నాట్ ఆల్వేస్ కిల్. మన ఇంటెస్టైన్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మనం అవి బయటకి కల్చర్ చేస్తే మిలియన్స్ అండ్ మిలియన్స్. దే ఆర్ అవర్ ఏమంటారు కేర్ టేకర్స్. మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియానే కేర్ టేకర్స్. సో మేనేజ్ యువర్ డిసీజెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బై చేంజింగ్ యువర్ డైటరీ ప్యాటర్న్, నాట్ బై టాబ్లెట్స్, అన్లెస్ దే ఆర్ సిమ్టమాటిక్ అంటాం. ఇప్పుడు ఒకరోజు మోషన్ అయింది ఏంటంటే పీపుల్ విల్ ఆల్వేస్ రష్ అండ్ టేక్ యాంటీబయాటిక్స్. ఐ ఆల్వేస్ సే వెయిట్ ఫర్ ఎ డే, హైడ్రేట్ వెల్, తీసుకోండి మంచిగా, మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మీకు ఫీవర్ డెవలప్ అయ్యి డిహైడ్రేషన్ లెవెల్కి వస్తారంటే యూ జస్ట్ కరెక్ట్ దేర్ డిహైడ్రేషన్, సెట్ అయిపోతాయి. బట్ పీపుల్ వాంట్ ఏమంటారు ఇన్స్టంట్ రిజల్ట్. నాకు టైం లేదు, బిజీ, రేపు ఏమైపోతుందో అనే దీంట్లో దే టెండ్ టు గెట్, ఎప్పుడు చూసినా బిజీ బిజీ. ఒక ట్రెండ్లోకి వచ్చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ ప్రాక్టీస్. ఇప్పుడు పాతకాలంలో యాంటీబయాటిక్స్ అనే కాన్సెప్టే ఉండలేదండి. ఓన్లీ అడ్మిట్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఫీవర్ ఉండను ఓన్లీ డోలో ఇస్తుంటారు, క్రోసిన్ టాబ్లెట్, పారాసిటమాల్, టెపిడ్ స్పాంజింగ్ చేసుకోండి, కోల్డ్ స్పాంజింగ్ అంటే. నవడేస్ ఏముండదు, యూ టేక్ ఎన్ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్. మెడికల్ షాప్కి వెళ్తే చాలా టాబ్లెట్స్ ఇస్తారు. అన్ఫార్చునేట్ గా ఈజ్ అవర్ కంట్రీ ఈజ్ లైక్ దట్. డాక్టర్ ప్రిస్క్రైబ్ లెస్
ఏ ఆర్ఎంపీ ఆర్ ఏ మెడికల్ షాప్ ఫెలో గివ్స్ మోర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. బికాస్ మనకి స్టాండర్డ్గా వచ్చే ప్రిస్క్రిప్షన్లో ఒకటి ఏంటంటే కాంబినేషన్లు అన్నీ ఇచ్చేస్తాడు. అండ్ దే డెవలప్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పొట్టకు సంబంధించి ఇప్పుడు లివర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, లివరు బాగా పనిచేయట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు సిమ్టమ్స్ అంటే? 90% ఆఫ్ ద టైమ్స్, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 100%, లివర్లో ఉండే ప్రాబ్లమ్స్ అంటిల్ అన్లెస్ దెర్ ఆర్ సైన్స్, అంటే జాండీస్ లాంటివి, బయటపడేది కష్టం. బికాస్ లివర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్లో వచ్చే సైలెంట్ ప్రాబ్లమ్స్ అవి. జాండీస్ అయితే తీసుకోండి, మీకు ఐస్ ఎల్లో అయ్యే వరకు ఆల్రెడీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్, ఏమంటారు, లివర్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ సఫర్డ్. వస్తుంది అంటేనే లివర్కి ఏ ప్రాబ్లమ్స్ మనకు ముందే తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్టిగేటివ్, దీంట్లోనే కొన్ని తెలుస్తాయి తప్ప మనకు లివర్లో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉండను తెలియదు. కొందరికి ఫ్యాటీ లివర్ ఉంటే, ఎక్స్ట్రీమ్ ఫ్యాటీ లివర్ ఉంది అనుకోండి, గ్రేడ్ 3 or 4 ఉంది అనుకోండి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలసటగా ఉండడము, చాలా ఫెటీగ్ అంటాము, బ్లోటింగ్ ఫీలింగ్, తేపులు ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఉంటాయి తప్ప పెయిన్ రావడం కానీ ఏదో నా లివర్ పాడైపోయింది అంటే తెలిసింది. 70% ఆఫ్ లివర్ డ్యామేజ్ అయ్యే వరకు మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. లివర్ అదొక ఏమంటారు డ్రాబ్యాక్ అనాలో, ఆర్ అంత సహించే కెపాసిటీ ఉంది అంటనాలో వీఆర్ అనేబుల్ టు, బికాస్ దిస్ ఈస్ ద ఆర్గన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్, ఆల్ హ్యూమన్ బాడీస్ వెల్బీయింగ్. మనం తినిన ఫుడ్లో వచ్చే న్యూట్రియంట్స్ ఏ ఆర్గన్కి ఎంత పోవాలి అనే సప్లై చేసే ఆర్గనే అది. మనం తిని డైరెక్ట్గా ఏ ఆర్గన్కు పోదు. లివర్ విల్ అసెస్, దెన్ క్వాంటిఫై, క్వాలిఫై అన్నీ చేసేసి, క్వాలిటీ టెస్టింగ్ అంటే ఏమంటాము, దానికి బోర్ కొట్టింది అనుకోండి, ఫెలో ఈజ్ ఈటింగ్ ఆల్ న్యూసెన్స్ అంటే ఇట్ విల్ సే గో అండ్ డిపాజిట్ దేర్ అంటది. సో దట్స్ హౌ ఫ్యాట్ గెట్స్ డిపాజిటెడ్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డీటాక్సిఫికేషన్ ఇది. దాని తర్వాత వచ్చేది కిడ్నీ. ఇవి రెండే ఆర్గన్స్ మనకు సేఫ్ గార్డ్, బాగా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ దీస్ టూ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ సెన్సెస్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ మ్యాక్సిమం. కానీ ఫ్యాటీ లివర్ 100 మందికి టెస్ట్ చేస్తే 90 మందికి ఉందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. రీజన్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. రీజన్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. యువర్ మోస్ట్ కల్ప్రిట్ ఈజ్ యువర్ ఈటింగ్ మోర్ షుగర్స్, లెస్ ప్రోటీన్స్ అండ్ లెస్ ఫ్యాట్స్. అంటే ఆల్కహాల్ కాదా మేజర్గా? ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్, బట్ మేజర్గా కాదు. మీరేమంటారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే ఫలానా ఇంతమంది ఆల్కహాల్ తీసుకుంటా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. బట్ జనరల్ పాపులేషన్స్ తీసుకుంటే మీరు ఆల్కహాల్ సైడ్కి పెట్టి రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్ ఎక్కువ తినాలి పెడితే, కార్బోహైడ్రేట్ ఈజ్ ద కల్ప్రిట్ ఫర్ యువర్ ఫ్యాటీ లివర్. దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. బికాస్ మీకు కార్బోహైడ్రేట్ ఇమ్మీడియట్గా ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. ఇన్సులిన్ ఊరికే కూర్చోదు. గ్లూకోజ్ కనిపించింది అంటే ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేసేసేయాలి. ఇట్ ఈస్ ఏమంటారు, ఎనర్జీ సోర్స్ అంటారు కదా, ఇమ్మీడియట్గా కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది, అంతే. అది లివర్ డీటాక్స్ కోసం మేము చాలా చేస్తాం డాక్టర్ గారు. రకరకాల టీస్ తీసుకుంటాము, లేదంటే ఆల్కలైన్ వాటర్ అంటాము, దాంట్లో కీరాలు వేస్తాము, లెమన్ వేస్తాము, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి తీసుకుంటాము. ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే లివర్ డీటాక్స్ అవుతుంది అని. లివర్ డీటాక్స్ డ్రింక్స్ నిజంగానే మ్యాజిక్ చేస్తాయా? డీటాక్స్ అనేది లివర్కి అవసరమా అసలు? స్టూపిడ్ డ్రింక్స్ అండి. లివర్ డీటాక్స్, ఫర్ యువర్ టేస్ట్ యు ఆర్ యాడింగ్ ఇట్, నథింగ్ విల్ గెట్. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటారంటే బాడీలోకి వెళ్తున్నట్లే మీకు ఇట్ విల్ ఇమ్మీడియట్లీ న్యూట్రలైజ్ ఇట్. న్యూట్రలైజేషన్ ప్రోగ్రామ్ ఉండే ఉంటుంది. మీరు యాసిడ్ తీసుకున్న ఒక స్టేజ్ తర్వాత అది బర్న్ అయ్యి విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ న్యూట్రల్ స్టేజ్ తీసుకొచ్చే రావాలి, లేదంటే యూ విల్ డై ఇన్ నో టైం. సో కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్ పాస్ చేయడం, వాటర్ ఈజ్ వాటర్, ప్యాలటబుల్ వాటర్, నీకు టేస్ట్గా ఉండే వాటర్ డ్రింక్ చేయి అంతే. ఐ సాల్ట్ ఉండేది కానీ టూ సాఫ్ట్ ఉండేది కానీ కాకుండా బ్యాలెన్స్డ్ వాటర్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ లైక్ ఆల్కలైన్, అసిడిక్ అంట, ఇవన్నీ మార్కెటెడ్ స్ట్రాటజీస్ తప్ప ఇట్ ఈస్ నో వేర్ సైంటిఫికలీ. పీపుల్ స్టార్టెడ్ కంగన్ వాటర్ అంటే కంగన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వైప్డ్ అవుట్, అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. ఆల్కలైన్ కాన్సెప్ట్ చేంజ్ చేసేసారు కదా ఇప్పుడు. సో నేను అనేది ఏమంటారు, దెర్ ఈస్ నథింగ్ లైక్ డీటాక్సిఫైయింగ్. డీటాక్సిఫైయింగ్ ఈజ్ ఫాస్టింగ్ ఓన్లీ. యూ గివ్ రెస్ట్ టు ద ఆర్గన్
ఇట్ విల్ డీటాక్సిఫై ఇట్ సెల్ఫ్. మనకు దేవుడు 12 hours నైట్, 12 hours ఎందుకు ఇచ్చాడండి? పీపుల్ ఆల్వేస్ నైట్ అయింది కాబట్టి పడుకోవాలి. దెర్ ఇస్ నో రూల్. Biological system is designed in such a way that every organ goes into rest if you don't feed your gut. It takes rest. Liver oka timing untadi, kidney oka timing untadi. They will take rest in turns. Except heart and lungs, rest of all the organs takes, including brain. They take rest and detoxify themselves. It's called self-cleaning. దానికి నువ్వు ఫస్ట్ ఫిల్టర్ పెట్టి ఇది పెట్టి నేను ఒక కీరా వేస్తా, నేను ఒక ఆముదం వేస్తా, ఇవంతా న్యూసెన్స్. ఓకే, యూ ఫాస్ట్, ఇట్ హ్యాస్ ద బెస్ట్ డీటాక్సిఫైయింగ్ థెరపీ. యూ డోంట్ పుట్ ఎనీథింగ్ టు యువర్ GI tract, జస్ట్ పుట్ వాటర్. Organs will clean themselves. You don't require any nuisance ఈ స్టిక్కర్ వేసి ఒక కలర్ఫుల్ ఇది ఇచ్చేసి. అబ్సల్యూట్లీ నో కాన్సెప్ట్ ఇన్ దట్. ఓకే, అయితే డాక్టర్ గారు ఇంకో ఆర్గన్ వస్తే గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ పని ఏంటండి అసలు? గాల్ బ్లాడర్ ఇస్ స్టోరేజ్ ఆర్గన్ లైక్ యూరినరీ బ్లాడర్. గాల్ బ్లాడర్ ఉంది, యూరినరీ బ్లాడర్ ఉంది. గాల్ బ్లాడర్ కలెక్ట్స్ బైల్, మన పైతరసం ఏముంటుందో లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. లివర్లో నుంచి వచ్చి ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం. హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ టు ఈట్ ఓన్లీ 2 అంటే చెప్పాను, సింగిల్ టైమ్ ఆర్ 2 times. ఇన్ బిట్వీన్ దీస్ ఫీడింగ్ మధ్యలో ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూస్ని ప్రాసెసింగ్ చేస్తుంది. 1.5 liters బైల్ ప్రొడ్యూస్ అవుతుందండి. మనకేమంటారు ఒక 50 ml 100 ml రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 1.5 liter ఎక్కడ పోవాలి? ఇట్ కంటైన్స్ మెయిన్లీ వాటర్. సో దాన్ని కొంతవరకు ఇది కలెక్ట్ చేసి వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేయడము, చాలా ఫిల్టరింగ్ మెకానిజం జరుగుతూ ఉంటాయి. దాని జాబే అంతా అది. ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్. ఒక్క ఎంజైమ్ ఉంది, ఒక కొలసిస్టకైనిన్ అంటేనే, బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ హెల్ప్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ ఆర్గన్. మరి ఇది ఎందుకు పాడవుతుంది? దీంట్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి? దీన్ని ఎందుకు తీసేయాలి? బైల్ కంటైన్స్ సాల్ట్స్, బైల్ సాల్ట్స్, కాల్షియం. మన బాడీలో ఏం సొల్యూషన్ ఇవి ఉన్నాయో, సోడియం కానీ కాల్షియం, మెగ్నీషియం, అన్ని రకాల ఇవిను బైల్లో ఉన్నాయి. ఆ బైల్లో ఉండేదాన్ని మనం ఎప్పుడు గాల్ బ్లాడర్ సరిగా పని చేయదు. సింపుల్, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేది అంటే, ఒక గ్లాస్లో వాటర్, ట్యాప్ వాటర్ కలెక్ట్ చేసుకుందాం ఒక గ్లాస్లో, సింపుల్ గ్లాస్. ఆ గ్లాస్ 24 to 48 hours వదిలేద్దాం ఆ గ్లాస్ వాటర్లో. మీరు నెక్స్ట్ డే మనం గాలి చేసేసి బాటంలో చూడండి పేస్ట్ లాగా తయారైంటుంది ఒక లేయర్, దట్ ఈస్ సల్యూట్స్. సో గాల్ బ్లాడర్ పని చేసే వరకు, పంప్ చేసే కెపాసిటీ ఉండే వరకు ఇట్ విల్ కీప్ పంపింగ్, రొటేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ స్టోన్స్ ఫామ్ కావు. సో వన్స్ ఇట్ లూజెస్ ఇట్స్ ఫంక్షన్, స్టోన్స్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతాయి. రెండోది ఏమంటారు, జెనెటిక్ లింక్డ్ ఉంటుంది. పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎస్పెషలీ ప్రజెంట్ జనరేషన్ దీంట్లో వైరల్ ఫీవర్స్ మీకు నెలకు వస్తూనే ఉంటాయి. సో వైరల్ ఫీవర్స్ అఫెక్ట్ గాల్ బ్లాడర్ ఆల్సో. ఫంక్షనింగ్ తగ్గిపోతుంది, ఆబ్వియస్లీ స్టోన్స్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఎక్కువైతాయి. అదే కాకుండా మనకు బై బర్త్ కొందరికి రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ ఉంటాయి, హిమోలిటిక్ అనీమియాస్ అంటాం. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆ హిమోగ్లోబిన్ ఏముంటుందో స్ప్లిట్ అయిపోయి బిలిరుబిన్ అండ్ ఐరన్గా తయారైతాయి. సో ఆ బిలిరుబిన్ ఇమీడియట్లీ దే కెన్ ఫార్మ్ ఇంటూ స్టోన్స్. బిలిరుబిన్, కాల్షియం బిలిరుబినేట్ అంటాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ రీజన్స్ ఫర్ గాల్ బ్లాడర్ మాల్ ఫంక్షనింగ్ అండ్ స్టోన్ ఫార్మేషన్. దీంట్లో కూడా 1-2 స్టోన్స్ వస్తున్నాయి అంటే కూడా ఏం లక్షణాలు కనపడవా డాక్టర్ గారు? కొందరికి ఏమంటారు, ఆల్మోస్ట్ నేను ఒక పిక్చర్ చూపిస్తే మీకు భయపడతారు. పొమగ్రనేట్ లాగా ఉంటుంది, అన్ని స్టోన్స్ ఉంటాయి, అన్కౌంటబుల్ స్టోన్స్ ఉంటాయి, సిమ్టమ్సే ఉండవు. దానికి నంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి సిమ్టమ్స్ ఉండదు, సైజ్ ఆఫ్ ద స్టోన్స్ బట్టి సిమ్టమ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ గాల్ బ్లాడర్ వల్ల ఉంటుంది. ఓకే, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే స్టోన్స్ తీసేయరు, మొత్తం గాల్ బ్లాడరే తీసేస్తారు. 100% తీయాలి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ప్రపంచంలో ఉండేదే గాల్ బ్లాడర్స్ తీసేయాలి. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఇస్ థిన్నర్ దెన్ దట్ పేపర్ వాల్. మనం దాన్ని కట్ చేసి స్టోన్స్ తీసామనుకోండి, మళ్ళీ కుట్టాలి. సమ్ టైమ్స్ బైల్ లీక్ అవుతుంది. బైల్ అంటే చాలా మందికి ఎవరినైనా అడిగితే విషం అంటారు. బైల్ ఈస్ డేంజరస్ టు ఒకసి. దీని నుంచి బయటకు వచ్చింది ఏంటంటే ఇట్ విల్ కిల్ హ్యూమన్.
సో కాబట్టి మనము అవన్నీ ప్రయత్నాలు జరిగిపోయినాయి, టాబ్లెట్స్ అన్నీ జరిగిపోయినాయి. బట్ ఏది చేసినా గాల్ స్టోన్స్ పోలే. గాల్ బ్లాడర్ తీసేస్తేనే మనకు సోర్స్ తీసేయాలి. కానీ వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు మరి. నార్మల్ లైఫ్. డైజెషన్కు మీ గాల్ బ్లాడర్ తీయడానికి ఎలాంటి సంబంధము లేదండి. ఎందుకంటే గాల్ బ్లాడర్ తీసేది మనము డిసీజ్డ్ గాల్ బ్లాడర్. ఒకసారి గాల్ బ్లాడర్ డిసీజ్డ్ అయింది అంటే పని ఆగిపోతుంది. ఆల్రెడీ మీ లివర్ పనిచేస్తా ఉంది కదా, బికాస్ బైల్ సప్లై ఇస్ బై లివర్, నాట్ బై గాల్ బ్లాడర్. సో కాబట్టి అపోహలు అవే. సో బేసికలీ చాలా మందికి ఆపరేషన్ అయ్యిండే వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమనరు. ఆపరేషన్ చేయించుకోకుండా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, సలహాలు ఇస్తారు. అరే గాల్ బ్లాడర్ ఆపరేషన్, డైజెషన్ ప్రాబ్లం అవుతాయంట, చేయించుకోకు, తినకూడదంట, ఇది తినకూడదు, పొటాటో తినకూడదు, నువ్వు ఫ్యాట్ తినలేవంట, చికెన్లు తినలేవంట, ఇవన్నీ అబ్సల్యూట్లీ నో రిలేషన్. వామిటింగ్స్ అవుతాయి, అట్లాంటివి అబ్సల్యూట్లీ నో రిలేషన్. ఇప్పుడు గాల్ బ్లాడర్ బాగుండాలి అంటే మళ్ళీ అదే ఫాస్టింగ్ ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్. ఏ ఆర్గన్ అయినా మీ మషిన్ బాగా పని చేయాలంటే, హెల్దీగా మీ అప్పర్ స్టోరీ హెల్దీగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలి ఏంటంటే, స్టార్ట్ డెవలపింగ్ ద నేచర్ ఆఫ్ ఫాస్టింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే, వి యూజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, బట్ క్యాల్కులేటెడ్ టైమింగ్ అండి. టైమింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాంటిటీ. అంటే అసలు ర్యాండమ్గా చెప్పండి డాక్టర్, కడుపు నిండుగా తినాలా తినకూడదా? అస్సలు తినకూడదు. మాకు స్టమక్లో ఒక పిక్చర్ చూస్తే మీరు ఒక ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్ అంటే ఎయిర్ ఉంటుంది. చాలా మంది తింటున్నప్పుడు తేపులు వస్తాయి తింటున్నప్పుడే. దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ యూ స్టాప్. తేపు వచ్చిందంటే ఆపాలి ఫుడ్. బెటర్, బికాస్ యూ హవ్ రీచ్డ్ ఆ లెవెల్కి ఆ ఎయిర్ డిస్ప్లేస్ చేస్తూ ఉంది ఏంటంటే, దట్ ఈస్ డిజైన్డ్ బై గాడ్, ఇట్ ఈస్ నాట్ ఎనీబడి హెస్ డిజైన్డ్ ఇట్. సో ఇంకొంచెం తినాలనిపించినప్పుడు ఆపితే మంచిది. దాంట్లో బెటర్ గెట్ రీడ్ ఆఫ్ యువర్ రైస్ అండ్ స్వీట్స్. ఆటోమేటిక్గా మీ టమ్మీ తగ్గిపోతుంది, మెసెంట్రిక్ ఫ్యాట్ తగ్గిపోతుంది, 200% హెల్దీగా ఫీల్ అవుతారు. యూ డోంట్ రిక్వైర్ ఎనీ డాక్టర్స్. డాక్టర్ గారు, పోనీ బాగా ఒబెసిటీ ఉంది, లావుగా ఉన్నారు, లేదా అసలు క్రేవింగ్స్ ఆపుకోవట్లేదు అన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ అని చేస్తారు కదా, అది చాలా కాంప్లికేషన్ వస్తుంది దానివల్ల అంటున్నారు. వాస్తవం ఎంత? ఎన్ని సర్జరీలు చేశారు మీరు అసలు దానికి? వాస్తవమే అండి, కాంప్లికేషన్స్ డెఫినెట్గా. ఎనీ సర్జరీ కత్తి పెడితే దాంట్లో కాంప్లికేషన్స్ లేకున్నట్లు అంటే అది సర్జనే కాదు. నో సర్జన్ ఈజ్ వితౌట్ కాంప్లికేషన్స్ అండి, నో సర్జరీ ఈజ్ వితౌట్ కాంప్లికేషన్స్. బట్ నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ కాంప్లికేషన్. డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రిపేర్. ఏ పేషెంట్ అయినా ఒబేసిటీ పేషెంట్కి ప్రిపేర్ చేయాలి. ఈరోజు వచ్చాడు రేపు ఆపరేషన్ చేస్తానంటే 100%. ఎందుకంటే స్టమక్ థిక్ ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్టమక్ ఫస్ట్. వాళ్ళకి లిక్విడ్ డయట్ అంట పెట్టి, ఫ్యాట్ ఫ్రీ డయట్ అంట పెట్టి, ఒక 10 days ప్రిపరేషన్ చేసి, వాళ్ళకి స్పైరోమెట్రిక్ ఎక్సర్సైజ్, లంగ్ ప్రిపరేషన్ చేసి. బికాస్ ఒబేసిటీ ఇంక్లూడ్స్ కాంప్లికేషన్స్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ సర్జరీ. అది లీక్ అవుతాయి, డేంజరస్. అది 1% ఓన్లీ. 99% డీబీటీ డెవలప్ కావచ్చు, లంగ్స్ డ్యామేజ్ కావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ అటాక్లు కావచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్స్. సో ఆ ప్రిపరేషన్ ఉండాలి. వర్కప్ ఆఫ్ ద పేషెంట్, ప్రిపేరింగ్ హిమ్ టు గో త్రూ దట్ ప్రాసెస్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. ఆపరేషన్ చేసేసి వాడు బాగా అయిపోయాడు ఉంట కాదు. ద మొమెంట్ ఈ కమ్స్ టు మీ సర్జరీకి, ఆ డే స్టార్ట్ అవుతుంది జర్నీ విత్ మీ ఫర్ అట్లీస్ట్ 5 years. 2 నెలల్లో మనకి ఆపరేషన్ చేసేసి ఆ వెయిట్ తగ్గాడంటే కాదు, దాని తర్వాత న్యూట్రిషనల్ అడ్వైజ్, ఏమంటారు డిఫిషియన్సీస్ రాకుండా చూసుకోవడానికి కొన్ని అడ్వైజ్లు, ఇవన్నీ ఉంటాయి. అంతే, ఇంకా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది లైఫ్ అంతా మరి. ఎస్. సో దానికి నేను అనేది మెయిన్ కల్ప్రిట్ ఈజ్ యువర్ వెయిట్. వెయిట్ తగ్గడానికి న్యాచురల్ వే ఆలోచించండి. లెట్ ఇట్ టేక్ ఎ ఇయర్. ఒబేసిటీ వచ్చింది ఏంటంటే సర్జరీ చేయించుకుంటే నేను బాగా అవుతాను అంటే ఇట్స్ ఫూలిష్నెస్. ఫైనల్గా డాక్టర్ గారు, ఇప్పుడు ఒక 40 ఏళ్ళు వచ్చాయండి, ఈ పొట్టకు సంబంధించి ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది? పొట్టకు సంబంధించి టెస్ట్ 40 ఏళ్ళు అంటే అడిగారు కాబట్టి ఎనీబడి అబౌవ్ 40 years ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ మస్ట్ అండి. రీజన్ ఏమంటే మనకు వచ్చే క్యాన్సర్లు, డైరెక్ట్గా అదే టాపిక్ మాట్లాడదాం. క్యాన్సర్లు మొదటి భాగం, చివరి భాగం. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఆర్గన్ ఆర్ వెరీ ఏమంటారు హెల్దీ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దానికి వచ్చే జబ్బులు చాలా తక్కువ, వస్తే ఇన్ఫెక్షన్సే రావాలి, వేరే రావు. క్యాన్సర్లు తక్కువ దాంట్లో. సో మనకు స్టమక్, ఫుడ్ పైప్ లేదా కొలాన్, రెక్టమ్, ఈ పార్ట్లే మనకు క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో కాబట్టి ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి ఇంట్లో,
వాళ్ళు డెఫినెట్గా ఎవ్రీ 2 years ఎండోస్కోపీ కొలనోస్కోపీ. ఓకే. ఇవి ఒక సింపుల్ అల్ట్రాసౌండ్, ఇవి చూసుకుంటే చాలు. హీమోగ్లోబిన్ మీకు మీ ఫింగర్ చూసుకుంటే తెలుస్తుందండి రక్తం తక్కువ ఉందా లేదా అంటని. వై హ్యావ్ టు గో అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఇది. లివర్ గురించి తెలుసుకోవాలంటే ఇఫ్ యు ఆర్ ఆల్కహాలిక్ గెట్ ఇట్ డన్ ఫ్రీక్వెంట్లీ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ. అదర్వైజ్ హెల్దీ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు దెర్ ఈజ్ నో నీడ్. చెక్ యువర్ విటమిన్ D/B12 లెవెల్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్, ECG. అదర్వైజ్ వన్ అల్ట్రాసౌండ్ ఈజ్ గుడ్ ఎనఫ్. యూ డోంట్ రిక్వైర్ ఆల్ దీస్ స్టంటెడ్ ఏమంటారు స్టంట్స్తో ఎన్ని టెస్టులు చేస్తూ ఉంటాయి మాస్టర్ చెకప్స్, ఇవంతా న్యూసెన్స్.